నమస్తే ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు పద్మజ. ముందుగా హెడ్లైన్స్. ఏసీబీ వలకు చిక్కిన ఇరిగేషన్ చేప 10,000 తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన సీనియర్ డ్రాప్స్మెన్. పూర్తిస్థాయి రుణమాఫీ కోసం కాంగ్రెస్ పట్టు. ఎన్నికల హామీలన్నీ నెరవేర్చాలని మాజీ మంత్రుల డిమాండ్. తమిళనాడు నుంచి నగరానికి గంజాయి అక్రమ రవాణా. 4 అరెస్ట్. స్మగ్లింగ్ రాకెట్ పై పోలీసుల ఆరా. కాలుష్యం కోరల్లో వన్ టౌన్. రోగాల బారిన పడుతున్న జనం. రక్షించాలంటూ పోరుబాట పట్టిన మహిళలు. అభివృద్ధికి నోచుకొని విలీన ప్రాంతాలు. సమస్యలతో సావాసం చేస్తున్న కృష్ణరాయపురం వాసులు. ఏసీబీ వాళ్లకు ఇరిగేషన్ చేప చిక్కింది. 10,000 లంచం తీసుకుంటూ సీనియర్ డ్రాప్స్మెన్ బొద్దేపల్లి విజయ్ కుమార్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. ఆయన అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరచనున్నట్లు ఏసీబీ అధికారులు చెప్పారు. ఆనకపల్లి మండలం ఎరుకువానిపాలెంలో చెరువుకు గండి పడితే దాన్ని పూడ్చేందుకు పూడి వెంకటేశ్వర అనే కాంట్రాక్టర్ పనులు ప్రారంభించాడు. వర్షాల కారణంగా పనులు ఆలస్యం కావడంతో ఈ నెల 31వ తేదీ వరకు గడువు కోరాడు. అందుకు ఇరిగేషన్ అధికారులు కూడా అంగీకరించారు. దీనికి సంబంధించి క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు సీనియర్ డ్రాప్స్మెన్ బొద్దేపల్లి విజయ్ కుమార్ ను సంప్రదించగా 15,000 రూపాయల లంచం డిమాండ్ చేశాడు. అంత ఇవ్వలేనని చెప్పడంతో 10,000 రూపాయలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేని కాంట్రాక్టర్ వెంకటేశ్వరరావు ఏసీబీ డీఎస్పీ నరసింహంను ఆశ్రయించాడు. పథకం ప్రకారం ఇరిగేషన్ ఎస్సీ కార్యాలయంలోనే విజయ్ కుమార్ 10,000 రూపాయల లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్ అయ్యాడు. ఆయన అప్లై చేసుకున్నారు. నాకు ఒక 15 రోజులు కావాలి, టైం కావాలని చెప్పేసి అప్లై చేసుకున్నారు. దాని ప్రకారం ఈ వర్క్ స్లిప్ తయారవుతుందన్నమాట. మిగిలిపోయిన వర్క్ కి అంతా కూడా ఒక వర్క్ స్లిప్ అంతా ఎంత వర్క్ మిగిలింది, అది ఏమి చేయాలని చెప్పి వర్క్ స్లిప్ అనేది తయారు చేసి దాని మీద ఈయన ప్రొసీడింగ్స్ ఇస్తారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. అవన్నీ కూడా తయారు చేయాల్సిందంతా కూడా ఏంటంటే ఇక్కడ బొడ్డపల్లి విజయ్ కుమార్ అని ఆయన సీనియర్ టెక్నికల్ ఆఫీసర్, మొత్తం సీనియర్ డ్రాఫ్ట్స్మెన్ అనమాట. ఆయన వర్క్ స్లిప్ తయారు చేస్తే కానీ వర్క్ చేయడానికి లేదు, బిల్లు కానీ ముందుకు వెళ్ళదన్నమాట. అందువల్ల అతను ఏం చేశాడంటే 15,000 రూపాయలు డిమాండ్ చేశాడు. ఇంటి వర్క్ స్లిప్ ఫార్వర్డ్ చేయడం కోసం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి. అంత ఇచ్చుకోలేనంటే 10,000 రూపాయలు తీసుకొచ్చేయండి, లేకపోతే మాత్రం నేను ఇంకా ఉంచేస్తానని చెప్పి ఈ నెలాఖరు లోపల పని చేసేలా అతను టైం కూడా ఇప్పటి 31/7 వరకే ఇచ్చారు టైం. సరే ఏంటి డబ్బులు ఇస్తే కానీ చేయనంటున్నాడు ఇదని చెప్పేసి అతనికి ఇంతకుముందు కూడా ఇచ్చి ఉంటాడు బాగా డబ్బులు. అతనికి లంచం కూడా ఇష్టం లేక ఏసీబీకి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. ఈ దినం మధ్యాహ్నం 12 గంటల సమయంలో అది ఆఫీసులోనే 10,000 రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండ్గా పట్టుకున్నాం. పూడి వెంకటేశ్వర నుండి అందరు రమణంటారు నన్ను. నా గోబ్రాజ్ ట్యాంకు ఎరుకువానిపాలెం అనకాపల్లి మండలంలో వర్క్ టెండర్ ద్వారా వచ్చిందండి. 4,50,000 దాని వాల్యూ. దాని వర్క్ స్లిప్ నిమిత్తం హెచ్డీ గారికి వర్క్ స్లిప్ పంపిస్తే దానికి 15,000 రూపాయలు లంచంగా డిమాండ్ చేశారు. దాన్ని రిక్వెస్ట్ చేయగా 3 రోజుల నుండి 10,000 రూపాయలు ఇస్తే వర్క్ స్లిప్ చేయించాను, లేకపోతే చేయించడం, ఈ గారికి డబ్బులు ఇవ్వాలి అని చెప్పి చేయడం జరిగింది. చెప్పిన తర్వాత నేను లంచం ఇచ్చి పని చేయించుకోవడం ఇష్టం లేక ఏసీబీ అధికారులు ఆశ్రయించి వాళ్ళ ద్వారా 10,000 రూపాయలు ఇచ్చి పని చేయించుకోవడం ఏసీబీ అధికారుల ద్వారా వచ్చి పట్టించడం జరిగింది. రుణమాఫీపై పోరాటానికి కాంగ్రెస్ సిద్దపడుతోంది. ప్రభుత్వం ప్రకటించినట్లుగా 1,50,000 రూపాయలకే పరిమితం చేయకుండా పూర్తి స్థాయి రుణాలను మాఫీ చేయాలని కోరుతూ త్వరలో ఆందోళన చేపడుతున్నట్లు మాజీ మంత్రి కోండ్రు మురళి చెప్పారు. దీనికి సంబంధించి ఉత్తరాంధ్ర జిల్లాల్లో పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఈ నెల 26న విజయనగరం, 27న విశాఖ జిల్లాల్లో పర్యటించనున్నట్లు ఆయన వెల్లడించారు. నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నగర కాంగ్రెస్ అధ్యకులు బెహ్రా భాస్కరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ మంత్రులు పి బాలరాజు, కోండ్రు మురళి, మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్, మహిళా కాంగ్రెస్ అధ్యకురాలు పేడాడ రమణకుమారి తదితరులు మాట్లాడారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా ఏ రకంగా మనం దాన్ని పటిష్టపరచాలనే ఒక ప్రణాళికతో రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ నిర్ణయం మేరకు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రఘువీరారెడ్డి గారు నాయకత్వంలో
జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్మాణం చేసి రాష్ట్ర వ్యాప్తంగా పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి గారు, అలాగే రాష్ట్ర స్థాయి నాయకులు సత్యనారాయణ గారు, మట్టి వసంత్ గారు, ఇలాగా జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రులు మొత్తం అందరం కూడా ప్రతి జిల్లాలో జిల్లా సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, మళ్లీ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల అభిమానాన్ని చూరగలాలి అనే ఆలోచనలో భాగంగా ప్రతి జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో విక్రయించేందుకు సిద్దంగా ఉంచిన గంజాయిని 2 టౌన్ పోలీసులు పట్టుకున్నారు. 4 ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడుకు చెందిన వన్రాజ్, ఇలియేంద్రన్, శివమణి, అరుణ్ కుమార్లు గంజాయిని నగరానికి తీసుకొచ్చి లాడ్జీలో దిగారు. నగరంలో పెరుగుతున్న నేరాల దృష్ట్యా లాడ్జీలో నిర్వహిస్తున్న తనిఖీల్లో భాగంగా వీరు అనుమానాస్పదంగా కనిపించారు. వీరి వద్ద ఉన్న లగేజ్ ని చెక్ చేయడంతో గంజాయి మూటలు బయటపడ్డాయి. 4గురిని అదుపులోకి తీసుకుని 4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ డిఎన్ మహేష్ తెలిపారు. సమావేశంలో సీఐ కళ్యాణి, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. ఓకే చెప్పమా, ఒకసారి ఫోటోలు సహకరించారు స్టాఫ్ కూడా. వీళ్ళంతా అంటే మనకి ఇక్కడ 2 పాయింట్లు అండి. గంజాయిలో 2 ఉంటాయి, ఆరిజిన్, ట్రాన్సిట్, డెస్టినేషన్. ఆరిజిన్ ఏంటంటే ఇది చెన్నై. జనరల్ గా మనకి ఎక్కడ కూడా ఆరిజిన్, ట్రాన్సిట్, డెస్టినేషన్ ఎక్కడో చోట పట్టుబడుతుంటారు. అంటే మనకి బేస్ ఏంటంటే వీళ్ళంతా ట్రాన్స్పోర్టర్, అసలు వాళ్ళు వేరే ఉంటుంటారు. దాని గురించి మనం కొంచెం దర్యాప్తు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఏం చేశారంటే లో రేటుకి ఏజెన్సీ ఏరియాలో కానీ అక్కడ ఎవరి ద్వారా కానీ తెచ్చుకుని ఈ విశాఖపట్నంలో వచ్చి లాడ్జీల దగ్గర ఉండి అమ్మటం అనేది చేస్తుంటారు అనమాట. అలాగా కేఎన్ఆర్ లాడ్జీలో ఉండటానికి ప్లాన్ చేస్తుంటే మనం రొటీన్ చెకింగ్ లో వెళ్తూ కళ్యాణ్ సిఏ గారు, మన వెంకట్రావు, ఎస్ఐలు వీళ్ళందరూ కూడా స్టాఫ్ తో వెళ్ళగానే ఈ 4 దొరికారు. అంటే వీళ్ళు ఏంటంటే ఈ 4 కలిసి గంజాయి అమ్ముతుంటారు అనమాట. ఇది ఇమీడియట్ గా మనం ఈ దొంగతనాల మీద కానీ వాటి మీద ఈ మధ్యన తరచు రొటీన్ చెకింగ్ లో వీళ్ళు పట్టుబడ్డారు. వాళ్ళని అరెస్ట్ చేసి ఇది చేయడం జరిగిందన్నమాట. గంజాయిలో అంటే వాల్యూ అనేది తక్కువ ఉన్నా కూడా ఇది నార్కోటిక్ డ్రగ్. దీని మించి అడవివరంలోని ప్రభుత్వ భూముల కుంభకోణంపై చర్యలు తీసుకుని తక్షణం వాటిని స్వాధీనం చేసుకోవాలని సిపిఎం డిమాండ్ చేసింది. కొందరు రాజకీయ నేతల ప్రమేయంతో కోట్లాది రూపాయలు విలువ చేసే ఈ భూములు కాజేయాలని చూస్తున్నారని సిపిఎం నేతలు అజయ్ శర్మ, గంగారావులు ఆరోపించారు. 500 కోట్ల రూపాయల విలువైన ఈ భూ కుంభకోణంపై 2013 డిసెంబర్లోనే జాయింట్ కలెక్టర్ విచారణ చేసి భూములు స్వాధీనం చేసుకోవాల్సిందిగా ఆదేశించారని, ఈ ఆదేశాలను అధికారులు ఖాతరు చేయడం లేదని అన్నారు. దీనిపై చేస్తున్న న్యాయ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విచిత్రం ఏంటంటే ఇక్కడ కూడా సమస్య యొక్క స్వరూపం ఇదే. ఏంటి దీని స్వభావం? 1996లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం హౌస్ కమిటీని ఒకటి నియమించింది. హౌస్ కమిటీ చెప్పింది ఏంటంటే 11,000 ఎకరాల్లోనూ 6,000 ఎకరాల భూమి రెవెన్యూ రికార్డులోనే రెవెన్యూ భూమి అని చెప్పింది హౌస్ కమిటీ. దాని తర్వాత 98లో ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ 6,000 ఎకరాలతో సహా మొత్తం 11,000 ఎకరాలని కూడా సింహాచలం దేవస్థానానికి పట్టా ఇచ్చేసింది. దీనివల్ల జరిగింది ఏంటంటే సింహాచలం దేవస్థానం నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు భూములు లాగేసుకుంటున్నారు. కొంత భూమిని అఫీషియల్ గా ఆక్షన్లు కొనుక్కుని పక్కన ఉన్నటువంటి భూమిని ఆక్రమించుకుని పెద్ద ఎత్తున అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుంది. 30 ఎకరాల ఇనాం భూమిని 124 ఎకరాలుగా రికార్డులో మార్పు చేసి 5గురు అనుభవించడాన్ని బట్టి దీని యొక్క తీవ్రత ఏ స్థాయిలో ఉందనేటువంటిది మనకు అర్థమవుతుంది. అలాగే ఈ బయటపడినటువంటి భూ కుంభకోణాలని కూడా ఈరోజు అధికార పార్టీ యొక్క అండతోటి వాటిని ముందుకు తీసుకువెళ్లకుండా సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకోకుండా వాటిని మాఫీ చేసేటటువంటి ప్రయత్నాలు కూడా తీవ్రంగా జరుగుతున్నట్లు. విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ నుంచి వెలువడుతోన్న కాలుష్యంపై పాత బస్తీ మహిళలు పోరుబాటు పట్టారు. కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలని పోర్టు యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ కొత్త రోడ్ నుంచి పోర్టు ఏఓబీ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. పోర్టు రవాణా చేస్తున్న కార్గో వల్ల కోటవీధి, పద్మనగర్, చిలకపేట, వాడవీధి తదితర ప్రాంతాల ప్రజలు నిత్యం రోగాల బారిన పడుతున్నారు. తాగే నీరు, తినే తిండి కూడా కలుషితమైపోతోంది.
బొగ్గు రేణువులతో బట్టలు నల్లగా మారిపోతున్నాయని, పిల్లలు పెద్దలు తేడా లేకుండా అంతా రోగాల బారిన పడుతున్నారని అంటున్నారు. కాలుష్య నియంత్రణకు పోర్టు యాజమాన్యం చర్యలు తీసుకోవాలని ఎన్నిసార్లు మొత్తుకున్నా వినకపోవడంతో కాలనీ వాసులంతా ఒకటై పోరుబాట పట్టారు. తమను పొల్యూషన్ రక్కసి నుంచి రక్షించాలంటూ భారీ ర్యాలీ నిర్వహించారు. వీరికి గృహలక్ష్మి మహిళా పరస్పర సహాయక సహకార సంఘ గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ సిరీన్ రెహమాన్ మద్దతు తెలిపారు. కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. సంఘం అధ్యక్షురాలు ఎం విజయకుమారి, కార్యదర్శి రుకియా భాను తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ దగ్గర ఉన్న ప్రజలందరూ కూడా తపాలుగా ఉద్యమించటము, నిరసన కార్యక్రమాలు అయితే చేపట్టడం జరిగింది. చాలా సార్లు అక్కడ చైర్మన్ గారికి మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. ఎప్పటికప్పుడు మేము ఈ సంవత్సరం తర్వాత ఉండదు, మెకనైజేషన్ చేస్తున్నాం అనేది చెప్తున్నారే తప్పించి మెకనైజేషన్ అయిన తర్వాత కూడా కాలుష్యం ఇదిగో ఇంత ఎక్కువగా ఉంది అని అంటే వాళ్ళ మెకనైజేషన్ మరి ఎంత పనిచేస్తుంది అనేది మాకైతే తెలియదు. ఇంకా కూడా చాలా తీవ్రంగా ఉన్నది కాబట్టి మేము చైర్మన్ గారికి బాబు ఇదిగో మా పరిస్థితి ఇది అనేది తెలియజెప్పడానికి అక్కడ ప్రజలతో పాటు నేను కూడా అతనికి వెళ్ళి చెప్తున్నా, అతను పట్టించుకోవట్లేదు. మేమేం చేయాలి, 8 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాం. కళ్ళు మంటలు ఇంట్లోని ఎలాగంటే అలాగుంది. చూడండి, ధూళి పిల్లలు వాంతులు విరచనాలు టీవీ. జీవీఎంసీ 70వ వార్డు కృష్ణరాయపురం వాసులు మౌలిక వసతులు లేమితో అవస్థలు పడుతున్నారు. గ్రేటర్లో విలీనమై ఏళ్లు గడుస్తున్నా నేటికి సమస్యలు పరిష్కారం కాలేదు. అరకొర వసతులతో కాలం వెళ్లదీస్తున్నారు. గతుకుల రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. వర్షాకాలంలో అయితే వీరి కష్టాలు వర్ణనాతీతం. ఎన్నిసార్లు ప్రజా ప్రతినిధులు, అధికారులు తమ కాలనీని సందర్శించినా సమస్యలు పరిష్కారం కావటం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. కల్పించాలి, రోడ్డు సౌకర్యం కల్పించాలి, కల్పించాలి, మురుగునీటి పారుదల సౌకర్యం కల్పించాలి, కల్పించాలి, మురుగునీటి పారుదల సౌకర్యం కల్పించాలి. సమస్యలు అధికారులు స్పందించాలి, అధికారులు స్పందించాలి, అధికారులు స్పందించాలి. నివాసం ఉన్నాము. అపార్ట్మెంట్ బాగా అందంగా ఉందని అప్పుడు కొనేసాం. కానీ ఇప్పుడు పాతపడిన బిల్డింగ్ లాగా బూత్ బంగ్లా అని పేరు వచ్చేసింది. ఎందుకంటే చుట్టూరా అన్ని పావులు తిరుగుతూ ఉంటాయి. ఓ డ్రైనేజ్ లేదు, రోడ్డు లేదు. ఇక్కడ ఎవరు సమస్యలు పట్టించుకోరు. తీరా దిగిపోయిన తర్వాత బోలు డబ్బులు పోసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళలేము, వేరే చోట అద్దెకుండలేము. వర్షం పడుతుందంటే ప్రాణభయంతో గిరగిలాడుతున్నాం. పొద్దుపోయిందంటే ఎన్ని పాములు వస్తాయో తెలియని పరిస్థితుంది. పిల్లల్ని బయటకు స్కూల్ పంపడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఎవరు పట్టించుకోకపోతే మా సమస్యలు పట్టించుకునేది ఎవరు? రోడ్లు లేవు, స్ట్రీట్ లైట్ చాలా కష్టపడితే ఈ మధ్య ఒక స్ట్రీట్ లైట్ ఒకటి వేయడానికి వీలైంది. రోడ్డు సౌకర్యం లేదు, మురుగునీరు లేదు. ఇక్కడ అపరిశుభ్ర వాతావరణం అంతా ఉంది. ఇళ్లలో మా వాళ్ళందరూ కూడా నానా బాధలు, వ్యాధులతో బాధపడుతున్నారు. విషజ్వరాలు బారిన పడుతున్నారు. ఫైలేరియా, మలేరియా నానా ఇబ్బందులుగా ఉంది. ఎవరిని సంప్రదించినా ఎవరు రెస్పాండ్ అవ్వడం లేదు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగినట్టయితే ఇంకో వారం రోజులు మేము జీవీఎంసీ ఆఫీస్కి వచ్చి కాలనీ మొత్తం అంతా ధర్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ పిల్లల్ని స్కూల్కి వెళ్ళి నైట్ 8 o'clock అవుతుంది. వచ్చేసరికి చాలా పెద్ద పెద్ద పాములు ఉన్నాయి. మా అపార్ట్మెంట్ లో కూడా ఈ మధ్య చాలా పాములు వచ్చి ఉన్నాయి. చంపున్నారు ఎదురుగా వాచ్మ్యాన్ పిలిచి. మాకు చాలా కష్టంగా ఉంది. విపరీతమైన దోమలు. జీవీఎంసీ వాళ్ళు ఏం చెత్త ఈ రోడ్లతో ఏం చేయరు. హైవేలోనే రోడ్డు పాయింట్లోనే తుడిచి మొక్కలు కొట్టేసి వెళ్ళిపోతున్నాయి. ఇవన్నీ మా సొంత అమౌంట్ ఇచ్చి 8 సంవత్సరాల నుంచి కొట్టించుకొని రోడ్లు కూడా మా సొంత అమౌంట్తోనే రోడ్లు కూడా వేయించుకున్నాము. జీవీఎంసీ వాళ్ళకి చెప్పినా ఏం చేసినా ఎన్ని లెటర్లు పెట్టినా సరే ఇంతవరకు ఎవ్వరు కూడా మమ్మల్ని పట్టించుకొని స్పందించలేదు. పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. వైదిక ధర్మాన్ని, సూత్రాలను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆంధ్ర యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ జీఎస్ఎన్ రాజు అన్నారు. ఏయూ ప్లాటినం జూబ్లీ ఆడిటోరియంలో జరిగిన జాతీయ సెమినార్లో ఆయన ప్రసంగించారు. వైదిక్ మ్యాథమెటిక్స్ సూత్రాలను కంప్యూటరీకరణ చేయాల్సిన అవసరాన్ని అందరూ గుర్తించాలని ఆయన కోరారు. ఈ నెల 27వ తేదీ వరకు సదస్సు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. spoke a lot of blessing words for me. I really is a privilege. I feel great to hear such great words from my favorite guru, a good teacher, Professor Shantankar. Thank you, madam. This is really honor. The honors I received earlier are different. This honor is different.
And Madam, you are always my favorite teacher right from my college days. Madam taught me physics when I was in second year. She doesn't even add 0.25. She gives marks out of 10, 6.75, 6.25. And పాత వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని గాజువాక క్రైమ్ సీఐ కోటేశ్వరరావు తెలిపారు. నియోజకవర్గంలోని ద్విచక్ర వాహనాలు కొనుగోలుదారులు మెకానిక్ షెడ్ల యజమానులతో సమావేశం నిర్వహించారు. పట్టణంలో దొంగతనాలు పేటరెగుతున్నాయని, ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ నేరాలకు పాల్పడుతున్నారని, అటువంటి వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. టెప్స్ ఎక్కువ జరుగుతున్నాయి. ఈ టెప్స్కి తర్వాత ఏంటంటే కొంతమంది ఎవరో మెకానిక్ శిక్షణ సపోర్ట్ ఉన్నదని చాలా మాకు కొన్ని ఏరియాలు ప్రూవ్ అవుతున్నాయి. దాని మీద ఏంటంటే వీళ్ళందరూ మెకానిక్ షాప్ వాళ్ళకి. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ తోనే కలిసి పనిచేస్తామని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి స్పష్టం చేశారు. మద్దులపాలెంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు పాల్గొని మాట్లాడారు. పార్టీలో ఎవరితోనూ ఎటువంటి విభేదాలు లేవని, అరకు ఎంపీ కొత్తపల్లి గీత పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు. ఒక్కొక్కరికి 50,000 చొప్పున చట్టదారులకు 20,000 చొప్పున పంపిణీ కూడా కార్యక్రమం చేయడం జరిగింది. ప్రజల కోసం, ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేనున్నాను, మీకోసం వస్తున్నాను, ఖాళీగా ఉండాలి, వీళ్ళనుకుంటాను, మీకోసం పోరాడతాను అని చెప్పే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈరోజు జరిగే పరిణామాల్లో మనం అందరం చూస్తున్నాం. ఆయన్ని ఈరోజు ఇబ్బంది పెట్టాలి, వ్యక్తి నుంచి నేను సహాయం పొందాము అంటే ఖచ్చితంగా వారి రుణం తీసుకోవాలనే ఒకే ఒక కారణంతోనే మా ప్రధాని అంతా కూడా ఆలోచిస్తుంది. దానికి నిదర్శనమే ఈ రోజు ఈ వేదిక మీద ఇంతమంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ ముందు ఉండడం గమనార్హం. అయితే రాబోయే కాలంలో కూడా మా గిరిజన ప్రాంతాలని మేము అభివృద్ధి చేసుకోవాలన్నా ఇప్పుడున్న అధికార పార్టీలో ఆరిలోవా బీఆర్టీఎస్ రోడ్లో నేతాజీ నగర్, రామలక్ష్మి నగర్ వాసుల ఆరాధ్య దేవత పోలమాంబ ఆలయాన్ని జీవీఎంసీ అధికారులు కూల్చివేయడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 150 ఏళ్ల చరిత్ర కలిగిన పెద్ద వేప చెట్టు గాలులకు నేల కొరిగింది. ఇదే అదును చూసుకుని ఆలయాన్ని, దాన్ని ఆనుకుని ఉన్న చిన్న వేప చెట్టును కూల్చివేశారని గ్రామస్తులు చెబుతున్నారు. రోడ్డు విస్తరణలో భాగంగా మిగిలిన దేవాలయాలకు ఇచ్చిన విధంగా పోలమాంబ ఆలయానికి ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని కోరుతున్నారు. ముడసలో ప్రాంతం నేతాజీ నగర్ రామలక్ష్మపురం గ్రామస్తులు పూర్వం తాత ముత్తాతల నుంచి సుమారు 150 సంవత్సరాల నుంచి పోలమాంబ అమ్మవారే వేప చెట్టే దైవంగా, దేవాలయంగా భావించి పూజలు ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవంగా మహోత్సవాలు చేస్తున్నాం. అయితే అమ్మవారు వేప చెట్టు 21వ తారీఖు మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో వేప చెట్టు అమ్మవారు పడిపోయింది. ఆ వేప చెట్టుకి ప్రత్యామ్నాయంగా పక్కనే ఇంకొక చెట్టు గత 5 సంవత్సరాల నుంచి ఎదుగుంది. అమ్మవారి చెట్టు పడిపోయిన దానికి ఈ యొక్క గ్రామ ప్రజలందరూ కూడా మా కుటుంబాలతో ఉన్నాం, ఏం జరుగుతుందో ఏంటని అందరూ భయభ్రాంతులతో అమ్మవారికి పసుపు నీళ్లు తీసుకొచ్చి పూజలు చేసి అభిషేకాలు చేశారు. చిన్న పక్కన వేప చెట్టు ఉంది కనుక అక్కడి నుంచి ఈ చెట్టుకే పూజ చేద్దామని. తన భర్త, అతడి ప్రియురాలి బారి నుంచి ప్రాణానికి హాని ఉందని జిల్లా విద్యాశాఖలో ఫైనాన్స్ అకౌంట్స్ ఆఫీసర్ గా పనిచేస్తున్న గ్రూప్ 1 అధికారిని ఎన్ నిర్మల మీడియా ముందు వాపోయింది. ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ తన భర్త డేగల శ్రీనివాసరావుకు మంజూరు చేసిన బెయిల్ రద్దు చేసి అరెస్ట్ చేయాలని అన్నారు. తనను, తన 2 ఆడబిడ్డలను నిర్లక్ష్యం చేసి భర్త డేగల శ్రీనివాసరావు మరో వివాహితతో సహజీవనం చేస్తున్నట్లు చెప్పారు. ఇటీవల బెయిల్పై విడుదలైన శ్రీనివాసరావు తమ వద్దకు రాకుండా 2వ భార్యతో ఉంటూ నిలదీసిన తనపై దాడికి పాల్పడినట్లు ఆరోపించారు. ఉన్నతాధికారులు, పోలీసులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.
ఉండేవాడు. మీరు నా మీదకి అటాక్ 10 మంది తెచ్చావు, నీవు కేసు పెడతాను మాట లేదు సార్. నా భర్త డాగల్ శ్రీనివాసరావు గారు అతను వృత్తిరీత్యా ఆయుర్వేదిక్ డాక్టర్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ లోకి ఎంటర్ అయ్యి అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ కి లోన్ అయిపోయాడండి. ఆయన ఇప్పుడు ప్రెసెంట్ నా డిమాండ్ అని కాదు కానీ ఆయన కలిసి ఉంటానంటే ఇంకా నేను ప్రేమిస్తాను. ఇన్ని కేసులైనా ఇంత గొడవలు జరిగినా ప్రేమిస్తాను. కానీ అతను ఏంటంటే అతనుకున్న బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని మానుకుంటానన్నాడు, మానుకోలేడు. ఒకవేళ మానుకుంటే సంతోషమే, పిల్లల్ని మంచిగా చూస్తానన్న సంతోషమే. ఆడవాళ్ళతో ఆయనకున్న వ్యవహారాలన్నీ వదులుకోవాలి. ఒకవేళ నేను నీతో కలిసి ఉండను, నువ్వు నన్ను హెరాస్ చేస్తున్నావు, నన్ను స్వేచ్ఛగా ఉండట్లేదని ఆయన ఫీల్ అయితే నాకు డైవోర్స్ ఇస్తానన్నా ఇష్టమే. ఎందుకంటే మేము మ్యూచువల్ డైవోర్స్ పెట్టుకుంటే మాకు తొందరలో వస్తాయి. ఒకవేళ నేను ఇవ్వను అని అతను బిగి తీసుకొని కూర్చుంటే తొందరగా రావు. అదే నా ప్రార్థన. ఇంకోటి రెండోది ఏంటంటే అతను చాలా భూములు సంపాదించుకున్నాడు. అన్ని వాళ్ళ బాబాయ్ కొడుకు, వాళ్ళ బాబాయ్ పేరుతోనే, బాబాయ్ కొడుకుల పేరుతోని అన్ని ఈ అమ్మాయి పేరుతో పెట్టాడు. దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఫొటోస్ కూడా అక్కడ పెట్టాను. అయితే నా పిల్లల పేరుతో వాళ్ళ జీవితాంతం, వాళ్ళ పెళ్లిళ్ళకి, వాళ్ళ చదువులకి అన్ని నేను ఒక్కదాన్నే భరించలేను కాబట్టి వాళ్ళకి సరిపడే అరేంజ్మెంట్స్ అతను చేయాలి. తర్వాత అమ్మాయిని అరెస్ట్ చేసి, తక్షణం అరెస్ట్ చేసి ఆమె గురించి విచారించాలండి. అమ్మాయి నిజంగా అతనితో ఇల్లిసిట్ ఇంటిమసీలో ఉందా, అమ్మాయి వీళ్ళ ఫ్యామిలీని పాడు చేసిందా లేదా. ఇప్పుడు ఆడవాళ్ళకి న్యాయం జరగకపోవడం ఏంటంటే, మగవాళ్ళు ఆమె భర్త కేసు పెట్టాలంటే ఆమె భర్తని నేను ప్రాధాయపడి అడగాల. నా భర్త ఇక్కడ వ్యభిచారం చేస్తుందంటే నేను కోర్టుని చట్టాలని అడుగుతుంటే అమ్మాయి భర్తే పెట్టాలి, మీరు పెట్టడానికి లేదనంటే మరి చూస్తూ ఇప్పుడు నా ఇంట్లో నా భర్త వ్యభిచారం చేశాడు అనుకోండి ఎవరైనా అమ్మాయి, అప్పుడు కూడా నేను చూస్తూ కామ్గా ఉండాలంటే ఇది ఎక్కడ న్యాయం అండి ఆడవాళ్ళకి. అందుకని అమ్మాయిని విచారించి తక్షణం వాళ్ళిద్దరి మీద ఎంక్వైరీ సంఘాన్ని ఏర్పాటు చేయాలి, వీళ్ళిద్దరు చేశారా లేదా అనే దానికి సంబంధించి. తర్వాత పెళ్లైన దగ్గర నుంచి ఇదే హెరాస్మెంట్. చిన్న చంటి పిల్లని ఎత్తుకొని వాళ్ళ భద్రాచలం వెళ్తే వాళ్ళ అమ్మగారు లేనిపోయిన గొడవలు పెట్టుకొని అలా కట్నాలు ఇవ్వలేదు, ఈ కట్నాలు ఇవ్వలేదు అని అర్ధరాత్రి ఈ పిల్లని పంపించి చిన్న పిల్లతో ఎక్కడ ఉంటుందండి. చాలా దారుణమైన పనులు చేశారు. తర్వాత ఈమె గర్భంతో ఉన్నప్పుడు నేను వెళ్తే కట్నం ఎందుకేమో, స్కూటర్ ఎందుకు కొను, అప్పుడు నా పరిస్థితి సరిగ్గా లేదు, కొంటాను, తర్వాత కొన్నప్పుడు కొంటానంటే అదే హెరాస్మెంట్. ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ వాల్యూ ఎడిషన్ టు ప్లాంట్స్ అండ్ ప్లాంట్ ప్రొడక్ట్స్ అనే అంశంపై జ్ఞానాపురంలోని సెయింట్ జోసెఫ్ మహిళా కళాశాలలో సదస్సు నిర్వహించారు. ఏయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జీఎస్ఎన్ రాజు సదస్సును ప్రారంభించారు. అనకాపల్లిలోని వ్యవసాయ పరిశోధన సంస్థ సహకారంతో నిర్వహించిన సదస్సులో మొక్కలు, వాటి ఉత్పత్తులు, ఆహారం, ఆహార భద్రత తదితర అంశాలపై వక్తలు ప్రసంగించారు. 140 మందికి పైగా ప్రతినిధులు, సీనియర్ సైంటిస్టులు సదస్సులో పాల్గొన్నారు. కళాశాల ప్రిన్సిపల్ సిస్టర్ పీడీ షైజీ, డాక్టర్ కె మాణిక్య కుమారి, దేవేంద్ర విజయ తదితరులు సదస్సులో పాల్గొన్నారు. In a word, the very life of nature. All of us are aware of the importance of plants in our day-to-day life. One of the materials that plants produce as they make food is oxygen gas. This oxygen gas, which is an important part of the air, is the gas that plants and animals must have in order to stay alive. బుధవారం రాత్రి కొత్తగాజువాక కూడలి వద్ద ఓ దుకాణంలో స్లాబ్ అమాంతం నేల కూలింది. రాత్రి కురిసిన భారీ వర్షానికి బాగా నానిపోవడంతో స్లాబ్ కూలింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ఎత్తున ప్రమాదమే తప్పింది. ఇక్కడి సర్కిల్లో చాలా ఏళ్ల క్రితం నిర్మించిన దుకాణ సముదాయంలో పరుపులు తయారు చేసే షాప్ ఒకటుంది. భారీ వర్షానికి దుకాణం మూసి ఇంటికి వెళ్లిపోయారు. ఇంతలోనే స్లాబ్ నేల కూలింది. మిషన్ 45,000 మిషన్. ఆ బాక్సులు అయ్యి ఒక 10,000 వరకు అయ్యి ఉంటాయి. అంటే దూది అది ఒక 10,000 ఉంటుంది. ఇప్పుడు రాత్రిపాటిన వర్షానికి అండి. ఎలా నుంచి ఉన్నారు మీరు? మేము 3 సంవత్సరాల నుంచి ఉన్నామండి. ఇప్పటి వరకు ఏం లేదు. మరి రాత్రి సడన్ గా ఇలా జరిగింది. సమాజంలో ఉన్నత సేవలు అందిస్తున్న వారికి ఇస్తున్న ఆణిముత్యాల పురస్కారానికి ప్రముఖ వైద్యులు పద్మశ్రీ డాక్టర్ కూటికుప్పల సూర్యారావు ఎంపికయ్యారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ కోఆపరేటివ్ సొసైటీ 46వ వార్షికోత్సవం సందర్భంగా స్థానిక హోటల్లో జరిగిన సమావేశంలో డాక్టర్ సూర్యారావుకు ఈ పురస్కారాన్ని అందజేశారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు.
ఈ సందర్భంగా క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారి రోహిత్ కు 10,000 రూపాయల చెక్కును సూర్యారావు చేతుల మీదుగా అందజేశారు. తనకు జరిగిన సత్కారానికి సూర్యారావు కృతజ్ఞతలు తెలిపారు. మీ వంటి ఆర్థిక రంగంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులంటే మీరు తెలియకుండానే సమాజం అభివృద్ధికి దేశాభివృద్ధికి మీరు పట్టుకోమరు. When a candle lights another candle, it is not losing anything, but it is extending its brightness to all over the globe. Similarly, when you do an helping hand, I don't think you lose anything, but you are making the other person to stand on his legs. That is a great opportunity the bank officers have. శ్రీ వెంకటేశ్వర మెట్ట హౌస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యాన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ను సత్కరించారు. 28వ వార్డు వెంకటేశ్వర మెట్టపై జరిగిన కార్యక్రమానికి అసోసియేషన్ అధ్యకులు సరగడం వెంకట్రావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన వెంకటేశ్వర మెట్ట నివాసులు ఎదుర్కొంటున్న సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. 90 ఏళ్లుగా తాము ఇక్కడ స్థిర నివాసం ఉంటున్నామని, మున్సిపల్ అప్రూవల్ తో ఇళ్ల నిర్మాణం చేసుకున్నామని తెలిపారు. అయినా దేవాదాయ శాఖ తమను భూ కబ్జాదారులుగా పరిగణించి కోర్టులో కేసులు వేసి ఇబ్బంది పెడుతోందని చెప్పారు. ఎమ్మెల్యే జోక్యం చేసుకుని సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని కోరారు. గౌరవ అధ్యకులు పెంటకోట త్రినాథరావు, కార్యదర్శి బుద్ధ నరసింహారావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. చూపిస్తారు. అది నాకు తెలుసు. ఆయన మనసుతో నాకు తెలుసు. ఆయనతో నేను 5 సంవత్సరాలు తిరిగాను. ఆయన తప్పైతే నాకు తెలుసు. చాలా మంచి మనసు. శ్రీ శృంగేరి జగద్గురు పీఠం మహాసంస్థాన ఆధ్వర్యంలో శంకర మతంలో పౌరాణిక విద్వత్ సభలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి పౌరాణిక విద్వాంసులు కార్యక్రమానికి హాజరయ్యారు. 3 రోజుల పాటు జరిగే సభలో 2వ రోజు సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం, పురాణ ప్రవచనాలు ఆలపించారు. టీటీడీ ఆస్థాన పండితులు కుప్ప శివ సుబ్రహ్మణ్య శాస్త్రి శంకర విజయంలో వ్యాస శంకరనారాయణ ఘట్టం వినిపించారు. సమీప ప్రాంతాల నుంచి భక్తులు పాల్గొన్నారు. అటువంటి శంకర యొక్క వైభవాన్ని విజయానంద స్వామి వారు అందిస్తే 16 సర్గలలో శంకర విజయం అనే గ్రంథంలో అందిస్తే దాంట్లో 7వ సర్గలో శంకర వారికి వ్యాస వారికి చెందినటువంటి సమాధానాన్ని అందులో ప్రకటించడం జరిగింది. నగరానికి చెందిన యువ మ్యూజిషియన్ బిఎస్ రెడ్డికి మ్యాజిక్ లోని అత్యున్నత పురస్కారమైన ఇంటర్నేషనల్ మెర్లిన్ అవార్డు లభించింది. హైదరాబాద్ లో ఈ నెల 19న జరిగిన కార్యక్రమంలో బెస్ట్ స్టేజ్ మ్యాజిక్ అవార్డు విభాగంలో ఈ అవార్డును అందజేశారు. ఇటువంటి అత్యున్నత పురస్కారం లభించడం ఆంధ్రప్రదేశ్ లో ఇదే ప్రథమని అవార్డు గ్రహీత బిఎస్ రెడ్డి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మెజిషియన్లు ప్రతి మెజిషియన్ కి డ్రీమ్ ఉంటుంది ఈ మెర్లిన్ మెడల్ విన్ అవ్వాలనేసి. ఈ మెడల్ కోసం, ఈ మెర్లిన్ మెడల్ కోసం అంటే మ్యాజిక్ కాంపిటీషన్స్ వరల్డ్ వైడ్ జరుగుతాయి. మ్యాజిక్ పోటీల్లో మన అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ మెజిషియన్ సొసైటీ మిస్టర్ టోనీ హసిని ఒక్కొక్క ఇయర్ ఒక కంట్రీలో ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. మరి ఈ ఇయర్ మాత్రం ఫస్ట్ టైం మన ఇండియాలో ఈ మెర్లిన్ కాంపిటీషన్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. నేను యాక్చువల్గా ఈ కాంపిటీషన్ కోసం 3 years గా హార్డ్ వర్క్ చేస్తున్నాను. వేరే కంట్రీ వెళ్ళి కాంపిటేట్ చేద్దామని. లక్కీగా 6 months బ్యాక్ ఇండియాలో ఈ కాంపిటీషన్ జరగబోతుందని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. మరి వితౌట్ ఎనీ ప్రాప్స్ యూజ్ చేయకుండా, అసిస్టెంట్ యూజ్ చేయకుండా ఈ లేటెస్ట్ గా మ్యాజిక్ లో ఇన్నోవేటివ్ గా వచ్చిన యాక్ట్స్ ని నేను నేర్చుకుని ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని టీడీపీ ముస్లిం సెల్ నాయకులు అబ్దుల్ చిన్ రెహమాన్ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. 1 Town లోని సైలాడ పైడితల్లి నాయుడు కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, టీడీపీ నాయకులు డాక్టర్ సీఎంఏ జహీర్ అహ్మద్, డాక్టర్ ఎస్ఏ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం, ప్రేమ, దయాగుణాలకు ప్రతీకగా రంజాన్ మాసాన్ని పేర్కొన్నారు. ఈ నెలలో ఉపవాస దీక్షలు పాటించడంతో పాటు తనకున్న దాంట్లో కొంత మొత్తాన్ని పేదలకు దానం చేయడం ప్రతి ముస్లిం కనీస కర్తవ్యంగా పేర్కొన్నారు. మన పైడితల్లి నాయుడు కళ్యాణ మండపంలో ఇఫ్తియార్ విందు ఏర్పాటు చేశాం. ఈ ఇఫ్తియార్ విందులో అనేక మంది హిందువులు, ముస్లింలు, నాయకులు కూడా పాల్గొన్నారు. అందరూ కూడా సోదర భావంతో మెలగాలని ఈరోజు మన షరీఫ్ గారు ఇస్లాం గురించి. మహిళా న్యాయవాదిపై గుంటూరులో జరిగిన హత్యను ఖండిస్తూ గాజువాక కోర్టు కాంప్లెక్స్ వద్ద బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. అసోసియేషన్ అధ్యకులు కెవి స్వామి మాట్లాడుతూ ఇంటి విషయంలో బిల్డర్ని నిలదీసినందుకు సదరు బిల్డర్ ఆమెపై దాడి చేసి మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏ మురళీమోహన్ రావు, వెన్నెల, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. మహిళా న్యాయవాదులు హత్యోదంతో అది చాలా శోచనీయం. అది నిజంగా మేము నిరసన తెలియజేస్తున్నాం. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతా ఉన్నాం. పోలీసులు కూడా వాళ్ళు ఛార్జ్షీట్ వేసినప్పుడు అంతా కరెక్ట్గా మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళకి. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో 50% పైగా సీట్లు బీజేపీ కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ రాష్ట కార్యవర్గ సభ్యుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. గురుద్వారా సమీపంలోని కావేరీ కళ్యాణ మండపంలో బీజేపీ ఉత్తర నియోజకవర్గ కన్వీనర్ శివాజీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మాధవ్ మాట్లాడారు. జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట కార్యవర్గ సభ్యులు జె పృథ్వీరాజ్, మల్ల వెంకట్రావు, ఎం నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. అలాగే అధ్యక్షులు ట్రాన్స్ఫర్ అయిపోతాం ఆయన డాక్టర్ గారు. సో ఆ విధంగా ఆ వార్డు మనకి ఇంకా పూర్తి కల్పన కాలేదు. గురువుల శెట్టి గారు ఆయన ఊరేలేదు. అలాగే 14వ వార్డు మనోజ్ కుమార్ ఈ యొక్క నార్త్ నియోజకవర్గంలో మన సభ్యత్వం కాకుండా ఉన్న ఏకైక వార్డు. సో మొన్న ఎన్నికల సమయంలో అనేక మంది కళాభారతి ఆడిటోరియంలో నృత్యోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆంధ్ర మ్యూజిక్ అకాడమీ, సంగీత నాటక అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న వేడుకల్లో భాగంగా బుధవారం నిర్వహించిన కృష్ణ దర్శన నృత్య రూపకం ఆద్యంతం ఆకట్టుకుంది. నృత్య చూడామణి, భరతనాట్యాచారిణి రాజేశ్వరి సాయినాథ్ బృందం చిన్నకృష్ణుడి లీలలను వర్ణిస్తూ కళాకారులు ప్రదర్శించిన తీరు కళాప్రియులను ఆకట్టుకుంది. ఇప్పుడు రిలయన్స్ ఫౌండేషన్ వారి వాతావరణ సూచన. రాత్రి 27 నుండి 30 కిలోమీటర్లు ఉండవచ్చును. గాలి దిశ ఉదయం, సాయంత్రం, రాత్రి ఈశాన్య దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు ఉదయం 5 నుండి 6 అడుగులు, సాయంత్రం, రాత్రి 4 నుండి 5 అడుగులు ఉండవచ్చును. ఆకాశం ఉదయం, సాయంత్రం, రాత్రి మేఘావృతమై ఉండవచ్చును. మత్స్యకారులకు ఇన్కాయిస్ మరియు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమాచారం. రాగల 48 గంటలలో తీర ప్రాంతంలో అలల ఎత్తు మరియు గాలి వేగం అధికంగా ఉండే అవకాశం ఉంది. కావున మత్స్యకారులు జాగ్రత్త వహించవలసిందిగా కోరడమైనది. ఇప్పుడు హెడ్లైన్స్ మరోసారి. ఏసీబీ వలకు చిక్కిన ఇరిగేషన్ చేప 10,000 తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న సీనియర్ డ్రాఫ్ట్స్మెన్. పూర్తిస్థాయి రుణమాఫీ కోసం కాంగ్రెస్ పట్టు, ఎన్నికల హామీలన్నీ నెరవేర్చాలని మాజీ మంత్రుల డిమాండ్. తమిళనాడు నుంచి నగరానికి గంజాయి అక్రమ రవాణా, 4 అరెస్ట్, స్మగ్లింగ్ రాకెట్ పై పోలీసుల ఆరా. కాలుష్యం కోరల్లో 1 టౌన్, రోగాల బారిన పడుతున్న జనం,
రక్షించాలంటూ పోరుబాటు పట్టిన మహిళలు. అభివృద్ధికి నోచుకొని విలీన ప్రాంతాలు సమస్యలతో సావాసం చేస్తున్న కృష్ణరాయపురం వాసులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.